పోతారు కొంతమంది. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, దండం పెడతా ఆగురా భయ్, దండం పెడతా ఆగు. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది. ఓడిపోయినాం కానీ ఎవరు ఎసంటోళ్ళో తెలిసింది. ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎవడు మనోడు, ఎవడు మందోడు అన్నీ అర్థమైనాయి. కాబట్టి మీరు ఎవ్వరు ఫికర్ చేయకుర్రి. మళ్ళా షేర్లింగంపల్లిలో తిరిగి మీ అందరి దయతోని, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. 500 రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. ఈ లోపల మాత్రం 11 తారీఖు నాడు మనకు జూబ్లీహిల్ సెలక్షన్ ఉన్నది. మీకు ఎవరైనా చుట్టాలుంటే, దోస్తులుంటే, క్లాస్మేట్లుంటే, తెలిసిన వాళ్ళు ఉంటే జర్ర ఒక్క ఫోన్ కొట్టుర్రి. ఫోన్ కొట్టి చెప్పుర్రి, బరాబర్ ఓటింగ్కి పోవాలి, ఓటు వేయాలి. జూబ్లీహిల్స్లో ఏ గుర్తు కొద్దిగా లగాయని చెప్పుర్రి, వినబడుతుంది నైసునాయిదరా కారు గుర్తు మర్చిపోకురి. అంబాసిడర్ కారు జోరుగా ఉరుకుతుంది. జూబ్లీహిల్స్లో కూడా గెలవాలి, షేర్లింగంపల్లిలో కూడా గెలవాలి. మళ్ళా హైదరాబాద్ మీద గులాబీ జెండాను ఎగరాలి. 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి. ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారు కేనా ముఖ్యమంత్రి, నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను, నాకు ఢిల్లీలో ఎవడు అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు, నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో, కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. కష్టాలు అందరికి ఉంటాయి. ఈ రూమ్లో అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అప్పు లేని వాళ్ళు ఉంటే జర శైలా పట్టు. అరే నీకు అప్పు లేదా రా భయ్? వాడు ఒక్కడలే వాడుతున్నాడు టోపీవాడు. ఏమరా తమ్మి నీకు అప్పు లేదా? మరి ఉన్నోళ్ళని కాదురా, లేని వాళ్ళని లేవాడు. శైలా పడుతుంది గట్టిగా. అప్పు లేనివాడు ఎవడని ఉంటాడా? అప్పు లేనివాడు మనిషే కాదు, అందరికి ఉంటాయి. అసొంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతున్నా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అప్పు చేయండి పని చేస్తుంది ఏదన్నా? అప్పు చేసే చెప్తాం కదా, మళ్ళీ నడిపించాలి కదా, దుకాణం నడిపించాలి. ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది. అప్పున్నా ఎంత గంభీరంగా ఉంటాం. లోపల ఇప్పుడు పైకి వెళ్ళి కడక్ అంగి వేసుకొని, లోపల బనీన్కి పొక్కలున్నా మీదికి వెళ్ళి అంగి మాత్రం మంచిగా పకడ్బందీ వేసుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అంగి వేసుకున్నాం అనుకో, మళ్ళీ అప్పు ఉడుతుందా? ఎవడని ఇస్తాడా? మార్కెట్లో పతారి ఉంటుందా? ఉండదు కదా, గిరాకీ ఉండదు. అందుకే ధైర్యంగా ఉంటాం. అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పనిచేస్తాం. ఏం చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో, ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో, ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే? 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో, ఏం చెప్తానండి సంగారెడ్డికి, సంగారెడ్డి సాబ్ నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 2 నెలలు ఇస్తా, మర్యాదగా ఇస్తా అని చెప్తా. ఇక నేను ఇస్తలేను అనుకో 2 నెలల, సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు, నేను కట్ చేస్తా, నేను ఎత్తా, ఏడిస్తా, పైసలు లేవు, ఏం లేవు, ఎత్తా అని ఎత్తా. నెక్స్ట్ మళ్ళీ బిజీ అని, దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్. ఇక చూడబట్టలేక ఒకరోజు ఆయనతో సంగారెడ్డి నా ఇంటికే వచ్చి అరే ఏమైరా భయ్, నువ్వు తీసుకుంటప్పుడేమో మంచిగా తీసుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు, ఏం సంగతి అని నన్ను పట్టుకున్నాడు. నేను మర్యాదగాల్లో ఉన్నా అనుకో, నిజాయితీ పరు ఉన్నా అనుకో, నేనేమంటా, అన్నా జరేమనుకోకే, ఇంకొక 2 నెలలు టైమీ, మిత్తి కడతా, రూపాయి మిత్తి వేసుకో, ఇస్తా, ఒక 2 నెలలు టైమీ అని అడుగుతా, అంతేనా? కింద వాడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా. ఈ ముఖ్యమంత్రిని కూడా ఇలా ఏం అడుగుతారు ప్రజలు? ఏమైనా 100 రోజులు చేస్తా అంటివి, 700 రోజులైంది, మరి ఏడవైంది తులం బంగారము, బంగారం షాపులు లేవా, లేకపోతే బంగారం గనులు మూసేసిండ్రా, ఏడవైనాయి అని అడుగుతున్నారు. అట్లాగే ఉద్యోగులు అడుగుతుండ్రు, ఏమైనా మా జీతాలు పెంచుతా అంటివి, మరి ఎందుకు ఇస్తలేవు, ఉన్న జీతాలే ఇస్తలేవు అని వాళ్ళు అడుగుతుండ్రు. అట్లాగే ముసలోళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ పోయినా ఇప్పుడు నిన్నగాకమ్మని ఒక మంత్రి గారు తిరుగుతుంటే జూబ్లీహిల్స్లో మంత్రిని పట్టుకొని పాపం పెద్ద మనిషి అడిగింది, ఏమాయ కొడుక 4000 పెన్షన్ ఏడవైందని. ముఖ్యమంత్రి ఏమంటుంది తెలుసా? ఇట్లా అడిగితే, నన్ను కోసుక తింటారా, ఏం చేస్తారు మీరు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు ఆయన ఏమైనా జామకాయనా, సేపా, ఎవరిని ఎందుకు కోసుక తింటారా? ఆయన నన్ను కోసుక తింటారా? నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి? నేను లంగ మాటలు చెప్పినా, దొంగ మాటలు చెప్పినా, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా నాతో అయితలేదు, శాతనైతలేదు, కేసీఆర్ లెక్క నడుపుడు నాతో కాదు, నాకు నడిపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పి సపరేక పక్కకు కూర్చోవాలి. కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా? ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కరోనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నామా మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చొనే పరిస్థితి వస్తుందని? 1 సంవత్సరం కూర్చున్నాం. అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్, గవర్నమెంట్కి ఆమ్దాని లేదు, రూపాయి పైస లేదు. కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా, నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని? చెప్పలే. ఎన్నడన్నా
ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఏది ఆపలే కేసీఆర్. రైతులకు రైతు బంధు ఆగలే, ఆడపిల్లలకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే, పసిపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆగలే. ఇప్పుడు నడిపేటోనికి తెలివి ఉండాలి, కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు, రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు, కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలో పరువు తీస్తున్నాడు. మరి అట్లా మాట్లాడితే ఎవడన్నా వస్తారా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు? నా దగ్గర ఏం లేదు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే, బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా? ఇజ్జత్తో నడుపుకుంటారు. కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి. అంతేగాని గీతీరుగా దివానాగారి లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు, ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు, లొల్లి పెట్టుర్రా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు, రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచిల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఎవ్వరికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి, గీది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్డు పడ్డదా? కొత్త రోడ్ ఏదైనా పడ్డదా? కొత్తగా మోరీలు ఏమైనా కట్టిర్రా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? అవి అక్కడ చూడు, వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం. మీ ఎమ్మెల్యే గారి కథ, మీ ఎమ్మెల్యే గారి దుఃఖం మొత్తం బయట పెట్టి అలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన. మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారింది ఎరికేనా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు, గాజుల రామారంలో కబ్జా పెట్టి అక్కడ పెద్ద ఫోటో పెట్టినాం ఆయనది. ఆ ఒక్క ల్యాండ్ విలువనే 600-700 కోట్లు ఉంటుంది. ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు, ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బేతందుకు ఇవాళ పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? నీ అభివృద్ధి కోసమా, నియోజకవర్గం అభివృద్ధి కోసమా? నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్లో అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ రాక మునుపు ఎట్లుండే చందానగర్ కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ కరెంటు సమస్య, ఇన్వర్టర్లు, జనరేటర్లు, కరెంటు లేక, పరిశ్రమలు నడవక, కార్మికులకు కూడా 3 పూటల తిండి దొరకక ఆగమాగం ఉండే.